కథ. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడు. ఆయన మహతపస్సాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్లి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహత్ తపస్సాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయినావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగం అయినది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తులలోనూ పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతని యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక అతనుకు మర్యాదలు చేసినాడు. భర్తయే తన్ను గౌరవించలేదు అని అలికి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతను సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేసినాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వేలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుణ్ణి అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. కుమ్మరి భీము కథ. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరి ఒకవాడు ఉండేవాడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుణ్ణి పూజింపవలయనని అనుకుని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు. అది వాటికి నిత్యకృత్యమయ్యను. ఆ ప్రాంతంను పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించెడివాడు.
కొంతకాలమున అతనికి అహంకారం పొడసూపెను. ఆ ప్రక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణం అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలుంచినారని అవమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా యత్నించెను బంగారు పూల స్థానమును మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేటివి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు. అతడు కుండలు చేయుచున్నను నా స్మరణను ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఎచ్చటి నా సన్నిధానముకు చేరుచున్నవి. నీవు ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలయందు నిలవలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకన్నే ఉత్తముడు, విచారింపకము అని ఊరడించెను. తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారి చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలంనకు సమీపమునున్న పల్లెలతో భక్తులతో కలిసి తిరగసాగాను. ఒక పల్లెలో సారెపై కుండపై నుంచి తిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీమును సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించడం ఎట్టో తెలియని వాడను, దరిద్రుడను, కుండలను చేయనిదే నా కుటుంబమున గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొంటిని అని వివరించెను. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలంనకు భీముడు సశరీరముగా వైకుంఠంనకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి మాత్రలో నివేదించవలెనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించుచు ఓడు అనే ప్రసాదంను మట్టి కుండల్లోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్య ఉత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగున వానికి జరిపించుచు మరి జన్మలో విష్ణులోకము చేరెను. శనైశ్చర్య శ్రీ వెంకటేశ సంవాదం. ఒకసారి శనైశ్చరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు శ్రీ వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నీవు నీలవర్ణుడివి, నేను అవర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడును. సామాన్యులు మానవులకెవరికి ఈ విశేషములు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి, ఈ సప్త శనివారం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. దేవదత్త దంపతుల శనివార వ్రత కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని, అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుడు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి, జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్చర్యుడిని ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన
వేకువజామున లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో కనిపించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీకు, నీ భర్తకు శనైశ్చర్య దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలో ఆయుర్జయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుద్ధాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నుండి నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటేయ నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబములకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివారములు వ్రతములు మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసిన వారికి అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొని వారు ధన్యులు. కావున మనము అందరము యథాశక్తిగా శనివార వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందేదం కాక. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద 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 శ్రీకుండమడ వెంకటరమణ గోవింద 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 నామాలు చదువుతామా?